ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం తెలుస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం దీనికి కారణమైంది. ఒంగోలులోని సమతానగర్లో బాలినేని ఆయన కోడలు కావ్యారెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో రాజీనామా చేసిన ఓ వాలంటీర్ పాల్గొన్నారు. సమతానగర్లో గల ఓ అపార్ట్మెంట్లో వారు ప్రచారానికి వెళ్ళగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆయన అనుచరులు ఇతర టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వాలంటీర్తో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ దామచర్ల అనుచరులు బాలినేని ఆయన కోడల్ని నిలదీశారు. ఆ వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని, స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని బాలినేని కావ్యారెడ్డి వివరించారు. ఇంకా రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనవచ్చంటూ ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని వారిని దృష్టి తీసుకెళ్లారు. దీనికి వారు వినిపించుకోలేదు. రెండు వర్గాల మధ్య మాట పెరిగి దాడులకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమతానగర్కు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ మరింత తీవ్రతరమైంది. ఒకరినొకరు తోచుకున్నారు, కొట్టుకున్నారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ఆర్పీ అనగా టీడీపీ కార్యకర్తల మధ్య గాయాలయ్యాయి. కొద్దిసేపటికి దామచర్ల జనార్దన్ సమతానగర్ చేరుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త నెలకొంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులు చెదరగొట్టారు. అనంతరం గాయపడ్డ తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన తనపై దాడి చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తన కోడల్ని బూతులు తిట్టారని, పక్కకు నెట్టివేశారని ఆయన ధ్వజమెత్తారు. తాము చేస్తున్న ఇంటింటి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని బాలినేని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని సైతం అడ్డుకునేందుకు దుర్మార్గునికి టీడీపీ పాల్పడుతుందని, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అక్కసు గొడవలకు దిగుతుందని మండిపడ్డారు. కుటుంబ సభ్యులపై దాడులు దిగేంత నీచమైన స్థాయికి నాయకులు దిగజారిపోయారని విమర్శించారు.